నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. అల్లు అర్జున్ అంశం రోజుకొక మలుపు తిరుగుతోంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఆయన అసలు పోలీసులు తన వద్దకు రాలేదని, తనకేం చెప్పలేదని కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీనిపై మరి పోలీసులు స్పందించడం, మేము అన్ని వివరాలు ఆయనకు ముందే చెప్పాం, ఆయన కావాలనే వెళ్ళలేదు అని చెప్పి, సో దీనికి సంబంధించిన ఆధారాలు మేము సేకరించాము, ఈరోజు హైకోర్టులో దానికి సంబంధించి పిటిషన్ కూడా వేయబోతున్నారు అంటున్నారు. మరి పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలాగే హైకోర్టులో మరి అల్లు అర్జున్ పై పిటిషన్ వేస్తే మళ్ళీ అల్లు అర్జున్ ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మరి అయితే కేసు విచారణ దశలో ప్రెస్ మీట్ పెట్టే వెసులుబాటు లేకున్నా కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అసలు ఇది ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అన్న అంశాలను చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సో అల్లు అర్జున్ అంశం రోజుకొక మలుపు తిరుగుతుంది సార్. ఈ రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏం జరగబోతుందంటారు? ఆయనేమో నాకేమీ వివరాలు చెప్పలేదు, అసలు ఆమె చనిపోయిన విషయం నాకు తెలియదు అంటున్నారు. పోలీసులేమో మేము వెళ్ళి చెప్పిన ఆయన నేను మూవీ మొత్తం చూశాకే బయటకు వస్తానని చెప్పారంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎలాగున్నా కూడా దీనికి సంబంధించిన ఆధారాలు అయితే పోలీసుల దగ్గర ఉన్నాయని వినిపిస్తూ ఉంది. మరి హైకోర్టులో ఏం జరగబోతుందంటారు ఈ కేసు? ఇప్పుడు అక్కడ అతను ప్రదర్శనగా వచ్చింది చూశారంటే, అతను ఆర్టీసీ క్రాస్ రోడ్లో జనాల మధ్య ఓపెన్ టాప్ జీప్లో వచ్చాడు అనేది, ఆయన కారులో ఓపెన్ టాప్ కారులో వచ్చాడు, అందరికి అభివాదం చేసుకుంటూ వచ్చాడు, అది స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఉంది, నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ వారి తండ్రి గారు అయినటువంటి అల్లు అరవింద్ గారు ట్రబుల్ షూటర్ అంటారు అతన్ని. ఎందుకంటే ఏదైనా విషయాలు వచ్చినా కూడా స్మూత్గా డీల్ చేయగల శక్తివంతుడు అతను. ఇప్పటి వరకు సహజంగానే చిరంజీవి గారి ఎదుగుదలకు కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తుల కాపాడుకునే విషయాలు కావచ్చు, ఆస్తులు పెంచే విషయంలో కావచ్చు, అతని పాత్ర చాలా గణనీయమైంది. అంతట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా నా చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు వేరు అని అయితే నేను భావించను. వాళ్ళిద్దరూ ఒకటే. సరే, పిల్లలు ఏదో ఎక్కువచ్చారు, ఎవరో కథానాయకులు ఎదుగుతున్నారు, వాళ్ళకున్న పోటీతత్వంలో వచ్చారు, కొంచెం దూరం పెరిగింది అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది అయితే నేనైతే భావించను. అలాంటి అల్లు అరవింద్ గారి ఆధ్వర్యంలో మొన్న అతను మాట్లాడిన విధానం చూసుకుంటా ఉంటే అల్లు అరవింద్ గారు చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతుల్లో అతను ఉన్నాడనే అనుమానం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అల్లు అరవింద్ గారు అయితే అలా మాట్లాడించరు నాకు తెలిసినంత వరకు. వేరే వాళ్ళు ఆ విధంగా స్క్రిప్ట్ రాసి ఇచ్చేసి అతని చేత చదివించారనే అనుమానం కూడా నాకైతే బలంగా ఉంది. ఇప్పుడు జరిగిన ఉదంతాన్ని, జరుగుతున్న దాన్ని అతను కొంచెం సమన్వయంతో ఉండాలి, మాట్లాడేటప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడాలి. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఇంత అందుబాటులోకి వచ్చిన తర్వాత నేను చేసిన దాన్ని పొరపాటు చేస్తే, పొరపాటు అయిందని చెబితే అది వేరే విషయం. దాన్ని కాపాడుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెబితే అక్కడ సాక్ష్యాలు కనపడతా ఉంటాయి. వాళ్ళు నాకు చెప్పలేదు, నాకు సమాచారం లేదు, వాళ్ళు రావద్దంటే నేను ఎందుకు వెళ్తాను, ఈ విధంగా మాట్లాడాడు. అవన్నీ పొరపాటు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అది అతను చేరవేయటంలో వాళ్ళ మేనేజర్లు తప్పు చేశారా? అది కూడా ఆలోచించాలి. అయినా సరే బాధ్యుడు అతనే అవుతాడు కదా. ఇప్పుడు జరిగిన ప్రమాదం నీ వల్ల జరిగిందనేది ఒత్తిడి వల్ల జరిగింది, తోపులాట వల్ల జరిగింది, అక్కడ విపరీతంగా జనం రావడం వల్ల జరిగింది. అది ఎవరి వల్ల? నిన్ను చూడటానికి ఎగబడ్డారు కాబట్టి జరిగిందనేది కదా అభియోగం. అందుకే కదా నువ్వు 11వ ముద్దాయివి, నేను 10వ ముద్దాయిగా చేర్చలేదు కదా. ఇప్పుడు ఈ ఉదంతాలన్నీ బయటకు వస్తూ ఉంటే నిన్నే 10వ ముద్దాయి చేసే స్థాయికి వాళ్ళు ఎవరో నిన్ను ప్రేరణ చేస్తున్నారు, ఆ ప్రేరణను బట్టి నువ్వు మాట్లాడావని చెప్పిన అభిప్రాయం ఈరోజు కలుగుతూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అక్కడ ఆ నియమ నిబంధనలకు విరుద్ధంగా నువ్వు వెళ్ళావని చెప్పి వాళ్ళ అభియోగం. అందువల్ల నిన్ను 11వ ముద్దాయిగా చేర్చారు. ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం నువ్వు చెప్పిన తర్వాత, నువ్వు మాట్లాడిన తర్వాత నాకు తెలియదు, నాకు చెప్పలేదు, మరుసటి రోజు ఉదయం వరకు ఆమె చనిపోయింది నాకు తెలియదని మాట్లాడావు నువ్వు. కానీ పోలీసులు చాలా స్పష్టంగా నిన్న మాట్లాడిన పోలీసులు వారు సాక్ష్యాధారాలు చూపించడమే కాకుండా ఎవరెళ్ళి ముందు మాట్లాడారు, తర్వాత ఎవరెళ్ళారు, ముందు బయటికి రాను, చిత్రం అయిపోయిన దాకా నేను చూస్తాను అంటే ఇట్లా మహిళ చనిపోయిందని చెప్పి సంగతి చెప్పితే వాళ్ళ మనుషులు ముందు మాకు చెప్పండి మేము చెబుతామన్నారు. సరైన సమాధానం రాకపోతే వాళ్లే దగ్గరకు వచ్చి అవడం కూడా జరిగింది. కాదు కూడదంటే అప్పుడు డిఎస్పీ గారు కూడా వచ్చేసి బలవంతంగా బయటికి తీసుకెళ్ళామని చెప్పని చెబుతున్నారు. అది చెప్పింది అనేది పోలీసులు చెబుతున్నారు, నాకు చెప్పలేదని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఇక్కడ ఈ రెండు వ్యత్యాసం కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదో నువ్వు దాయాలను ప్రయత్నం చేస్తున్నావు అనేది స్పష్టంగా నీ ద్వారా చెప్పించారు వాళ్ళు. దానికి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఇది గమనించుకోవాల్సిన అంశం.
బాగా భారీగా రాజకీయ రంగం అయితే పులుముకుంది దీనికి. రాజకీయాల్లో కొంతమంది అతను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వమే దూకుడుగా వెళ్తూ ఉంది. ఈ విషయంలో అనవసరంగా బలిపశువు అవుతుంది అల్లు అర్జున్ అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను చిత్రకథానాయకుడిగా రోజు రోజుకి ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో వివాదాలకు చాలా దూరంగా ఉండాలి అతను. నిన్న ఒకవేళ మాట్లాడాలనుకున్నా వచ్చి ఏం మాట్లాడాలి అంటే నేను చెబుతున్నాను, దాంట్లో వాళ్ళు ఏమనుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు. నేనుగా అతని స్థానంలో ఉంటే ఏం మాట్లాడతానంటే, జరిగిన ఉదంతం అనేది నా ప్రమేయం అయినా కాకపోయినా ఒత్తిడి వల్ల జరిగింది కాబట్టి, దాంట్లో నా బాధ్యత కూడా ఉంది కాబట్టి, ఆ కుటుంబానికి అండదండలుగా ఇంతకుముందే నేను ప్రకటించాను. ఇప్పుడు న్యాయస్థానంలో ఉంది కాబట్టి నేను ఏదన్నా ఇంత చెప్తే అది న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించినట్టు మళ్ళీ దాన్ని కూడా అభియోగం మోపుతున్నారు, డబ్బులతో కొనాలనుకుంటున్నారు అని భావిస్తారు. అది కాదు, నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను. దీన్ని న్యాయస్థానం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో మాట్లాడారు కాబట్టి నేను కూడా వివరణ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని రాజకీయంగా కానీ వేరే విధంగా మీరు సృష్టించవద్దు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నా చిత్ర నిర్మాతలు, నాతో పాటు పనిచేసిన సాంకేతిక నిపుణులు, దర్శకులు తప్ప బయట వాళ్ళు రాలేదు. అందరూ నా దగ్గరకు వచ్చి పరామర్శ చేయలేదు. కాబట్టి పరిశ్రమకు దీన్ని ముడిపెట్టవద్దు, బాధ్యుడిని నేనే అని కనుక చెప్పుంటే అతను విలువ పెరుగుండేది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, దీన్ని గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తున్నారు. దాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు. ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఆ మాయలో ఇతను పడ్డాడు, ఆ ఊబిలో ఇతను ఇరుక్కున్నాడని అయితే నేను భావిస్తున్నాను. అది అతను స్వయం కృపారాధమా లేకపోతే వేరేనా ప్రేరణ అనేది కొన్ని రోజులు విచారణ తర్వాత బయటకు వస్తుంది. అంటే దీంట్లో చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి సార్. ఒక పక్కేమో అల్లు అర్జున్కి రాజకీయాన్ని అంటగట్టడమే కాకుండా ఇంకొకటి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటన ఉందో దీనిపైన టాలీవుడ్ ప్రముఖులు వెళ్ళి ఇప్పుడు ఆయన కలవబోతున్నారు అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? చేతులుగా లేక ఆకులు పట్టుకున్న సందంగా ఉంది ఇదంతా. ఇప్పుడు దీనికి చిత్ర పరిశ్రమకి ముడిపెట్టాల్సిన అంశం అయితే కాదు. పెద్దలు అంటే చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు వెళ్ళి ఇప్పుడు ఈ అంశాన్ని ముడిపెట్టాలి. ముందుగానే జరిగిన ఉదంతానికి సంబంధించి అప్పుడు జరిగిన దాంట్లో పెద్దలు కొంతమంది స్పందించేప్పుడు జగపతి బాబు గారు వెళ్ళి వచ్చారు. ఆయన గుట్టుగానే వెళ్ళి రావడం కూడా జరిగింది. ప్రచారం అక్కర్లేదు ఆయన జగపతి లాంటి వ్యక్తులకి. ఆయన ప్రచారం అవసరం లేదు కాబట్టి వెళ్ళాడు, పరామర్శించాడు, వచ్చాడు. ఈరోజు ఎవరు పరిశ్రమ పెద్దలు వెళ్ళలేదంటే కాబట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు తప్ప, లేకపోతే ఆయన అయితే మాట్లాడ్డు కదా. ఇక్కడ రాజకీయ రంగు పులుముకుంది. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం వీళ్ళకు కూడా లేదు, కానీ ఏదో మనసులో పెట్టుకొని చేస్తున్నారనేది మాత్రం అర్థమవుతూ ఉంది. చనిపోయిన మహిళకి జరిగిన ఉదంతం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు కదా వీళ్ళందరూ, రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే చిత్ర పరిశ్రమ కావచ్చు, ఒక్క విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? అర్ధరాత్రి పూట చిత్ర ప్రదర్శన చేస్తున్నారు. పసిపిల్లలను తీసుకురావచ్చా? ప్రేక్షకులు అయినా, నేను అభిమానులైనా సరే పసిపిల్లలను తీసుకురావచ్చా? ఇది ఎంత తప్పు? దీని గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు అట్లాగే అల్లు అర్జున్ కూడా కుమారుని కూడా తీసుకుని వచ్చారు. ఆయనకు బౌన్సర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడతారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఊరు లేరు కాబట్టే కదా చనిపోయింది. ఈరోజు ఎంత అభిమానం ఉన్నా సరే ఇంత పిచ్చి పనికి రాదు. ఇది ఆలోచించుకోవట్లేదు ఎవరైనా కూడా. ఇది చిత్ర పరిశ్రమ పెద్దలు ఆలోచించుకోవాలి, చిత్ర ప్రదర్శనశాలకు సంబంధించిన వ్యక్తులు ఆలోచించుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి అనుమతులు అసలు ఇవ్వటమే మొట్టమొదటి తప్పు. అనుమతులు ఇచ్చినప్పుడు పర్యవేక్షణలో కూడా ఉండాలి కదా. ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఎవరిని చిన్నపిల్లల్ని ఇంత రద్దీగా ఉన్నప్పుడు వాళ్ళని అవకాశం ఇస్తారా మీరు? అది కూడా ఏదైనా ఆదివారమా, ఉదయం పూట కాదు కదా, అర్ధరాత్రి పూట. ఇలాంటి అవకాశాలు కల్పించేస్తున్నప్పుడు అక్కడ భద్రతా చర్యల్లో లోపం కనపడుతుంది, పోలీసుల వైఫల్యం కనపడతా ఉంది, అలాగే ప్రదర్శనశాల యొక్క నిర్లక్ష్యం కనపడతా ఉంది. అంతకు మించి ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా తప్పించుకోవాలని చెప్పని అల్లు అర్జున్ చేస్తూ ఉన్నటువంటి అతనికి సదాగా ఉందో లేదో కానీ అతని చేత నిన్న చదివించిన విధానం మాత్రం తప్పు పట్టాలి. మొత్తానికి అయితే అల్లు అర్జున్ నిన్న ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రకటన తర్వాత పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉంటారు కదా, వాళ్ళ మీద అభియోగం మోపుతుంటే రాజు నాయక్ సీఐ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కంటతడి పెట్టుకోవటం కావచ్చు, మహిళలను కాపాడ. ఈవెన్ ఆయన ఏం చెప్తున్నారు, నేను కూడా తొక్కిసలాట్లో చనిపోతానేమని అనుకున్నాను అంటే అక్కడ ఏ విధంగా మనమే అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని అదుపు చేయలేకపోవటం అనేది సరే భద్రతా వైఫల్యం కింద కూడా మనం లెక్కేసుకోవాలి. దానికి అంతమంది వస్తారని వాళ్ళు ఊహించలేకపోవచ్చు, ఊహించారని చెప్పి వీళ్ళు చెబుతున్నారు కాబట్టి ఆ భద్రత తీసుకోకపోవటం, అసలు అతన్ని అనుమతించటం,
ఇవన్నీ కూడా పోలీసుల వైఫల్యం కొంత కనపడతా ఉంది. అండ్ గతంలో అల్లు అర్జున్ గారికి వచ్చిన నేషనల్ అవార్డును కూడా రద్దు చేయాలి, ఆ సినిమా అంటే మన సందేశం కూడా ఎర్రచందనం దొంగల్ని ప్రోత్సహించినట్టుంది, పోలీసులను కించపరిచినట్టుంది కదా సినిమాలో కూడా, దాన్ని కూడా రద్దు చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అది అతని ప్రతిభకు వచ్చింది పురస్కారం, అది దానికి దీనికి ముడిపెట్టాల్సిన పని లేదు. అతని ప్రతిభకు వచ్చిన పురస్కారం అసలు దాన్ని అనుమతించినప్పుడే అనుమతించకూడదు కదా ఆ లెక్కన. అంటే తప్పట్టాల్సిన వాళ్ళని, వీళ్ళని కాదు, తప్పట్టాల్సింది జాతీయ స్థాయిలో పురస్కారాలు ఇచ్చే వాళ్ళని, ఆ వేదికను తప్పట్టాల, ఆ కూటమిని తప్పట్టాల. ఇలాంటి చిత్రాన్ని అసలు ముందు అనుమతించడమే వాళ్ళు చేసిన తప్పనిగా భావించాలి కదా. అలాంటి వ్యక్తికి ఇచ్చాడంటే అతని ప్రతిభకి ఇచ్చింది, దాని గురించి మనం వివాదాల్లో లాగాల్సినంత అవసరం అయితే లేదు. అది మాత్రం వాస్తవం, నేను చెప్తున్నాను. కానీ జరిగిన ఉదంతానికి మాత్రం ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలి. వేసినప్పుడే ఇప్పుడైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఇలాంటి అవకాశాలు ఇచ్చి ప్రజల నీకు అభిమానులు నిన్ను పెంచి పోషిస్తున్నారు, అభిమానులు లేకపోతే మీరు లేరు, అభిమానుల రక్త మాంసాలతోటి మీరు సౌధాలను నిర్మించాలనుకుంటున్నారా, అభిమానుల జేబులో డబ్బులు ఈ విధంగా మీరు కొలగొట్టాలనుకుంటున్నారా, ప్రత్యేక ప్రదర్శన ద్వారా ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు, ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? ఈ విషయంలో మాత్రం నిస్సందేహంగా ప్రభుత్వాలు మళ్ళీ తీవ్రంగా ఆలోచించేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో అధిక ధరల్లోకి అమ్మకూడదని టికెట్లు, అలాగే ఈ ప్రదర్శనలు ఏదన్నా ఉంటే ఓ చారిటీకి ఏమైనా ఇస్తుంటే చేయొచ్చు. అలాంటప్పుడు అధిక ధరలు అమ్మే విధంగానూ ప్రోత్సహించే విధంగానూ మీరే బ్లాక్ మార్కెట్కి అవకాశం కలగజేశారని నేను భావిస్తున్నాను. అంతే కదా, అనుమతి ఇచ్చిందంటే అంతే కదా ప్రభుత్వం, నిబంధనలకు విరుద్ధంగా. కాబట్టి ఆలోచించండి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి చిత్రాలు నిర్మిస్తారనేది వాళ్ళ శక్తికి సంబంధించిన విషయం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంతో ఖర్చు పెడితే అది ప్రజల దగ్గర వసూలు చేస్తారా? వినోద ప్రధానమైంది, ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు చూడరు అని చెప్పి బలవంతంగా మీరు వసూలు చేస్తారా? ఇది తప్పు పట్టాల్సింది ప్రభుత్వాలను కూడా అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.